రైట్. ఏఐ ఫేక్ కంటెంట్పై కోర్టుకు పోదాం. కంచగచ్చుబౌలి భూములపై రివ్యూతో సీఎం రేవంత్. ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. ఫోరెన్సిక్ టూల్స్ సమర్పించుకోవాలంటూ అధికారులకు ఆదేశం. ఇక ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పడిస్తున్నారని, దీనిపై కోర్టుకు వెళ్లాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. కంచగజ్జుబౌలి భూముల విషయంలో ఫేక్ ఇమేజ్లు, వీడియోలు క్రియేట్ చేస్తారంటూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలంటూ సూచించారు. ఇక కంచగజ్జుబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆది అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం, మంత్రులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సియు భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణాలని చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందంటూ పేర్కొన్నారు. ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసురుతుందంటూ, ఇలాంటి ఫేక్ వీడియోలు ఇండో-పాక్, ఇండో-చైనా సరిహద్దులో సర్క్యులేట్ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదంటూ పలువురు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ద్వారా రూపొందించిన ఇలాంటి వీడియోలు, ఫోటోలను కరోనా వైరస్ను మించిన మహమ్మారి లాంటిదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మీకు అందరికీ తెలుసు, ఈ ఫోటో మీరు అందరు చూసే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఒకసారి జూమ్ చేయి, ఫేక్. సో ఈ ఫోటో మీరు కనుక చూస్తే, ఎప్పుడైతే హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ నడుస్తూ ఉందో అప్పుడు అత్యధికంగా షేర్లు అయిన ఫోటో, అత్యధికంగా ఫార్వర్డ్ అయిన ఫోటో ఏదైనా ఉందా అంటే ఈ ఒక్క ఫోటో మాత్రమే. ఈ ఫోటోలో ఏమవుతుందంటే, ఇక్కడ జేసీబీలన్నీ కూడా చెట్లు విరగొడుతున్నటువంటి ఆ అడవిలో నుంచి జింకలు, అదేవిధంగా మొత్తం నెమళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు, మమ్మల్ని కాపాడండి అంటూ నెమళ్ళు అరిసినట్టుగా మరి ఈ ఫోటో, ఈ వీడియో ఫేక్ విజువల్స్, ఫేక్ ఫోటో అంటూ ప్రభుత్వం తేల్చేసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఇక్కడ లేనటువంటి నెమలను తెచ్చిపెట్టిరు, ఇక్కడ లేనటువంటి జింకలను తెచ్చిపెట్టిరు, ఇక్కడ లేనటువంటి జేసీబీలను పెట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేసినట్టు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యిండు. నిన్న రివ్యూ పెట్టుకున్నారు. ఆ రివ్యూలో మంత్రులు, ముఖ్యమంత్రి క్లియర్గా మాట్లాడుకున్నారు. హెచ్సియు వివాదం ఇంత వివాదాస్పదంగా మారడానికి కారణం ఏంటంటే కేవలం ఈ ఏఐ టెక్నాలజీ. కరోనా కంటే డేంజరస్ ఈ ఏఐ టెక్నాలజీ. ఇది భవిష్యత్తులో బార్డర్లో గొడవలకు దారితీసే అవసరం ఉంటుంది, గొడవలు పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ చాలా డేంజర్. దయచేసి ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా అంతా ఆగమాగం చేసి ఏఐ టెక్నాలజీ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఈ ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవుతూ, దీనికి సంబంధించి ఈ ఫేక్ వీడియోలు, ఫోటోలు మరి వీటన్నిటికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. ఇక ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలంటూ అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించుడు. సో దీని మీద కోర్టు కూడా పోదాం. ఈ ఏఐ ఫేక్ కంటెంట్ పైన కోర్టులో పోరాడదాం. కోర్టుకు పోయి అక్కడ మరి ఈ ఫేక్ ఫొటోస్, ఈ ఫేక్ వీడియోస్, ఫేక్లో నెమళ్ళ అరుపులు, ఈ జింకల పరుగులు ఇవన్నిటి కూడా ఫేక్ అని చెప్పేసి కోర్టుకు పోయి కోర్టు ముంగల ఖచ్చితంగా ప్రవేశపెడదాం. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఏఐ ద్వారా నిర్మించినటువంటి నిర్మాణాలే తప్ప, ఏఐ ద్వారా సృష్టించినటువంటి కట్టుకథలే తప్ప నిజాలు లేవంటూ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యిండు. దాంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఇటువంటి ఏఐ ఫోటోలు, వీడియోలు బయటికి రాకుండా వాటిని ఎప్పటికప్పుడు నిషేధించే విధంగా, వాటిని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసే విధంగా కొత్త టెక్నాలజీ పరంగా ఫోరెన్సిక్ టూల్స్ను సమకూర్చుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ మీ అందరికీ తెలుసు, హెచ్సియు వివాదం సుప్రీంకోర్టు దాకా పోయింది. కోర్టులలో స్టే తెచ్చుకున్నారు. కొన్ని రోజుల పాటు ఆపాలని చెప్పింది. ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికలో పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా 100 ఎకరాల్లో మరి చెట్ల నరికివేతకు సంబంధించి కావచ్చు, హెచ్సియుకి సంబంధించినటువంటి పూర్తి డేటా కావచ్చు, గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్ కావచ్చు, ఇట్లా ఒక కమిటీని వేసింది. బట్టి విక్రమార్క అధ్యక్షన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి దాని మీద దర్యాప్తు చేస్తూ నివేదికను రెడీ చేస్తూ ఉంది. సో సిఎస్ శాంతికుమార్కి కూడా సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, మనం చూసినాం. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇక ఈ కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు పోయిందో, ఎప్పుడైతే తాత్కాలికంగా స్టే విధించిందో సుప్రీంకోర్టు, అక్కడ ఎటువంటి చెట్లు నరకోదు, ఎటువంటి పనులు చేయదని అప్పటి నుంచి హెచ్సియు విద్యార్థులు ఆనందంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హెచ్సియు విద్యార్థుల పోరాట ఫలితం స్టే విధించారు. వాళ్ళ పోరాట ప్రతిభకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వాళ్ళని మెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చూద్దాం
మరి ఏఐకి సంబంధించి ఈ ఫేక్ వీడియోస్ని వీటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు అధికారులు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.